అక్షయ తృతీయ వైభవం. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి. దానికి సంబంధించి ఒక ఆఖ్యానం చెప్తారు. కర్ణుడు కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత స్వర్గలోకానికి తీసుకెళ్లారు. బ్రహ్మాండమైనటువంటి బంగారు భవంతులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ అతనికి దాహం వేస్తే తాగడానికి నీళ్లు లేవు. నాకు నీళ్లు లేకుండా ఇవన్నీ ఉండి ఉపయోగం ఏమిటి? నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. నువ్వు నీళ్లు దానం చేసింది లేదు, నువ్వు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ నీళ్ళు ఇవ్వలేదు, నీకు నీరు ఇవ్వటం కుదరదు అన్నారు. ఒక్క నీటిని ఇచ్చినట్లయితే ప్రాణాలు డసిపోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది అని. అందుకని కర్ణుడు మహాదానం చేసినవాడు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఒకరోజు అనుమతించారు దేవతలు. నువ్వు ఒకరోజు పాటు భూమి మీదకి వెళ్ళి మళ్ళీ ఎవరి ద్వారానైనా నీ జీవుడి ఖాతాలో నీటి దానం చేయించుకో అని అనుమతించారు. అక్షయ తృతీయ నాడు భూమి మీదకొచ్చారు అంటారు కర్ణుడు. వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు ఉదక భాండం దానం చేసి వెళ్ళిపోయారు. అలా చేసి వెళ్ళిపోయారు కాబట్టి అతని జీవుడికి ఎప్పుడూ కూడా నీటి కొరత లేకుండా నీరు లభించింది. అక్షయ తృతీయ విధి. అక్షయ తృతీయ నాడు మీరు ఏ పుణ్యమైతే చేశారో ఆ పుణ్యాన్ని క్షయం చేయరు. అంటే ఈ పుణ్యం చేశావు కాబట్టి ఇదిగో ఈ సుఖం ఇచ్చాం అని రద్దు చేయరు. ఆ పుణ్యాన్ని అలాగే ఉంచుతారు. ఉంచి జీవుడి ఖాతాలో దాని వలన రావలసిన ఫలితాన్ని నిరంతరంగా ఇస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడే చేస్తారు ఉదయ కుంభ దానం. 2-3 రోజుల ముందే కొన్న ఒక కొత్త కుండని పచ్చి మట్టి వాసన పోయేటట్లుగా నీళ్లు పోసి కడిగి ఆ రోజున చక్కగా త్రాగటానికి వీలైన నీళ్లు పోసి అందులో ఒక 4 ఏలక్కాయలు చితక్కొట్టి ఆ కుండ వేసి ఆ ఉదక కుంభదానం అనేది చేస్తారు. అలా చేసినట్లయితే క్షయము కాదు అని శాస్త్రం. నువ్వు ఒక కుంభం ఇచ్చావు కాబట్టి నీకు కూడా ఒక కుండ ఇస్తాం అనరు. ఆ ఇచ్చిన నీళ్లు జీవుడి ఖాతాలో జీవుడు ఎంతకాలం ఎన్ని జన్మలెత్తినా సరే నీటికి లోటు లేకుండా ఆయనకి ఎప్పుడు దాహమేసినా సరే నీరు లభ్యమవుతుంది. దీంతో నీటితో విరోధం రాదు. అంటే నాకు నీళ్లు పడలేదండి అని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా జలదేవతలు అనుగ్రహిస్తారు అని శాస్త్రం. అందుకే మిగిలిన దానాలన్నీ పక్కన పెట్టి జలదానం చేస్తారు, ఉదక కుంభదానం చేస్తారు. 2 తుండుల దానం అని. కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించి ప్రాణులు నిలబడతాయి. అన్నదాత సుఖీభవ, అన్నాద్భవంతి భూతాని అని. అందుకనే ఆ అన్నం పెట్టడానికి ప్రత్యామ్నాయంగా బియ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు దానం చేయవలసినవి: ఉదక భాండం, స్వయంపాకం, ద్రవ్యం, బట్టలు, గొడుగు, చెప్పుల జత, విసనకర్రలు.